హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. కథా ప్రేమికులందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి కొంచెం టైం తీసుకొని మన ఛానల్లో కథలు విని మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే అవి ఇంకొంతమందికి రీచ్ అయ్యి నాకు హెల్ప్ అవుతుందండి. ఓకేనా? నా ప్రజెంటేషన్ ఇంకా బెటర్గా ఉండటానికి మీరేమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. సరేనా? కథలోనికి వెళ్దాం. ఈ కథ రాసిన వారు డాక్టర్ సి ఆనందరామం గారు. కథ పేరు భార్యతో రెండో పెళ్ళి. 6వ భాగం నా మాటల్లో విందాం. ఈ కథలో వివేక్, యశోదలు పెళ్లి చేసుకుంటారు. వివేక్ యశోదని కావాలని ఏరికోరి పెళ్లి చేసుకుంటాడు. కానీ తన శారీరక లోపం వల్ల తన భార్యను సుఖపెట్టలేకపోతున్నానని చాలా బాధకు గురవుతూ ఉంటాడు. కానీ యశోద తల్లవుతుంది. యశోద ఎవరి వల్ల తల్లయిందని వివేక్ యొక్క శారీరక లోపానికి కారణాలేంటని అన్వేషించే పనిలో యశోద. ఇలా ఈ కథ ముందుకు సాగుతుంది. ముందు ఏమవుతుందో చూద్దాం. రేటు గిట్టుబాటు అయితే ఎందుకు చెప్పనండి? అంతకుముందు దేవీశంకర్ దగ్గర ఈ పనులన్నీ చేయటానికి డబ్బు తీసుకున్నావు కదూ. డబ్బు లేకుండా ఇట్లాంటి పనులు ఎట్లా జరుగుతాయండి? మరి డబ్బు తీసుకొని పనులు చేసి ఆ తర్వాత రహస్యాలు బయటపెట్టడం నమ్మక ద్రోహం కాదా? నమ్మక ద్రోహమేనండి. అది పాపం కాదా? ఎందుకు కాదండి? అందుకే బిజినెస్లో వచ్చిన డబ్బులో కొంత వాటా పూజలకి, కొబ్బరికాయలకి, మొక్కుబళ్ళకి ఉంచేస్తానండి. ఆ పాపానికి ఈ పుణ్యానికి బ్యాలెన్స్ అయిపోద్ది. మా అయ్యగారు నేర్పించారండి నాకు ఈ థియరీ. ఆయన గారు భలే పూజలు చేస్తారండి. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. నాకేం అక్కర్లేదు. నీలాంటి వాడితో బిజినెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. పోనీ ఎక్కువ ఉంటే మరో ధర చెప్పండి. గెట్ అవుట్. అప్పటికి డాక్టర్ తనని నిజంగానే వెళ్ళమంటున్నాడని అర్థమైంది వీరన్నకి. గూండాలకి వెధవ పనులు చేస్తున్నప్పుడు ధైర్యం ఎంత ఉంటుందో అవి బయటపడతాయి అనుకున్నప్పుడు అంత భయం ఉంటుంది. అలాంటి భయమే పట్టుకుంది వీరన్నకి. నా దగ్గర ఏదోదో విని మా అయ్యగారిని బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటున్నారేమో. అదేం లాభం లేదు. అన్నింటికీ సాక్ష్యాలు నా ఒక్కడికే తెలుసు. గెట్ అవుట్ రాస్కెల్, గట్టిగా అరిచాడు డాక్టర్. డాక్టర్ దగ్గర నోటికొచ్చినట్లుగా డబ్బు కోసం వాగిన తర్వాత చాలా భయపడ్డాడు వీరన్న. ఎటుపోయి ఎటు వస్తుందో అని తనే తిన్నగా దేవీశంకర్ దగ్గరికి వచ్చి జరిగిన దానికి యథాశక్తి రంగు పులిమి చెప్పాడు. ఆయన గోరు పేరు అనంత పద్మనాభస్వామి అంట. నన్ను పిలిచి మీ గురించి ఏటేంటో అడిగాడు. కూనీలు, ఆడోళ్ళు, నోర్మొయ్. ఆయన దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? డాక్టర్ కదా అని పిలిపించాడు. ఏం పను అని వెళ్ళాను. 10 మంది దగ్గర పనులు చేసుకుంటే కదా మా పొట్టలు నిండేది. నువ్వు నా దగ్గర మొదట్లో పనిచేశావని డాక్టర్కి ఎలా తెలిసింది? కోళ్ళమ్మగారు చెప్పారంట. ఉలిక్కి పడ్డాడు దేవీశంకర్. ఆ రోజు యశోద వీరన్నతో మాట్లాడటానికి ప్రయత్నించడం గుర్తొచ్చింది. ఆ రోజున కేవలం వీరన్నతో ఇంటి కోడలు మాట్లాడటం మర్యాద కాదని అదిలించాను. ఆ మహాతల్లి తనని గురించిన వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తోందా? ఏం చేద్దామని చూస్తూ ఉండగా ఉగ్రమూర్తి అయిపోయాడు దేవీశంకర్. ప్యాంట్ షర్ట్ వేసుకున్న కొమ్ములు, కోరళ్ళి రాక్షసుల్లాగా ఉన్నాడు ఆ క్షణంలో. దాన్ని అనుసరించు. ఏ మాత్రం ఆధారం దొరికినా వదలకు ఆజ్ఞాపించాడు. చిత్తం అన్నాడు వీరన్న. యజమాని నుంచి ఆ మాత్రం సూచన చాలు ఒక జీవితం నాశనం చేయటానికి. 7వ నెల వచ్చిన దగ్గర నుంచి యశోద ఎక్కువగా ప్రసూనతోనే గడుపుతోంది. ఆవిడ సమక్షంలో ఉన్నంత వరకు యశోద మనసుకి చల్లగా, హాయిగా ఉండేది. తర్వాత పురిటికి వెళ్ళిన ప్రసూన దగ్గర కొంచెం గడపడం కోసమే అత్తారింటికి వచ్చేది. అలా రమ్మని ప్రసూన అడిగింది. ప్రతిరోజు ఏదో ఒక స్వీట్ తయారు చేసి యశోద కోసం సిద్ధంగా ఉంచేది. తింటే కానీ వదిలిపెట్టేది కాదు. యశోదకి నెలలు నిండుతున్న కొద్దీ యశోద గర్భాన్ని వివేక్ భయంగా, బాధగా చూసేవాడు. దగ్గరగా రాలేకపోయేవాడు, దూరంగా ఉండలేకపోయేవాడు. ప్రేమించకుండా ఉండటం అతని తరం కావటం లేదు. ఈర్ష్య అణుచుకున్న కొద్దీ విజృంభించి అతడి మనస్సును, శరీరాన్ని కాల్చేస్తోంది. ఈ సంఘర్షణ యశోద అర్థం చేసుకుంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయురాలైపోయింది. యశోదకి నొప్పులు రాగానే దక్షిణామూర్తి ప్రసూనతోనూ వివేక్తోనూ చెప్పి వచ్చాడు. ఇద్దరూ వెంటనే హాస్పిటల్కి వచ్చారు. డెలివరీ రూమ్కి వెళ్ళబోతూ స్ట్రెచ్చర్ మీద పడుకొని జాలిగా వివేక్ని చూసింది యశోద. అతడు చటుక్కున వచ్చి యశోద 2 చేతులు పట్టుకున్నాడు.
ఇద్దరి కళ్ళల్లోనూ చెమ్మ. దిగులు పడకు, అంతా సవ్యంగానే జరుగుతుందిలే. చాలా రోజుల తర్వాత అతడు ప్రేమతో మాట్లాడిన మాటలివి. అతడి చేతులు కళ్ళకద్దుకొని వదిలేసింది యశోద. నడుములోంచి పుత్తి కడుపులోకి ప్రవేశించి బాధ భరింపరానిదిగా ఉంది. మూలిగి ఏడ్చి గొడవ చేయటం ఇష్టం లేనిది కావటం వల్ల పెదముల మధ్యన బాధను భరిస్తూ అత్తగారి కోసం చూసింది. కొయ్యబల్ల మీద బాసిం పట్టు వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చుంది ఆవిడ. ఆవిడ్ని అర్థం చేసుకోలేని వాళ్ళు కూర్చుని నిద్రపోతుందేమో అనుకుంటారు. కానీ యశోదకు తెలుసు ఆవిడ ధ్యానంలో ఉందని. అటు చూసి మనసులో నమస్కారం చేసుకుంది. యశోదని డెలివరీ రూమ్లోకి తీసుకుపోయారు. సన్నగా నొక్కిపట్టి అరుస్తున్నట్లుగా యశోద మూలుగులు వినపడ్డాయి. కొంతసేపటికి పసిబిడ్డ కేర్మనే ఏడుపు వినపడింది. అప్పుడు కళ్ళు తెరిచింది ప్రసూన. మొదట పిచ్చివాళ్లాగా గాబరా పడిపోతూ అయోమయంగా చూస్తున్న వివేక్ కనిపించాడు. అతడి దగ్గరగా వచ్చి తల మీద చెయ్యి వేసి, తండ్రివయ్యా వివేక్ అంది. ఆ అన్నాడు అతడు. ఆ మాటలు అతడికి ఆనందం కలిగించకపోగా గుండెల్లో గుణపాలు పెట్టి పొడిచినట్లుగా అనిపించింది. నర్స్ పొత్తిళ్లలో చుట్టి పసిబిడ్డను తీసుకొచ్చి చూపించింది. మగపిల్లాడు. ఆ బిడ్డ వంక చూస్తూనే తెల్లపోయాడు వివేక్. సాధారణంగా పసిపిల్లల్లో పోలికలు తెలియవంటారు. కానీ ఆ పసిగందుని చూసి చూడగానే ప్రసూన గుర్తుకొచ్చేలా ఉన్నాడు. పసివాడి మీద నుంచి దృష్టి మరల్చలేకపోతున్న వివేక్ని దిష్టి కొడుతుంది నీ బాబుకి అని వేళాకోళం చేసింది. ప్రసూన కూడా చాలా స్పష్టంగా కనపడుతున్న తన పోలిక గుర్తించింది. ఆనందాన్ని మనసులో దాచుకొని తల మీద చెయ్యి వేసి లోపల అస్పష్టంగా ఆశీర్వదించుకుంది. ఇంకా నేను వెళతాను. వివేక్ వస్తావా? స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటాను అని బయలుదేరింది. వివేక్ తల్లి వెంట వచ్చాడు. కానీ అతడి మనస్సుని పసివాడి రూపం గాలం వేసి లాగుతున్నట్లుగా అనిపించింది. ఎంతగా మర్చిపోదాము అనుకున్నా మర్చిపోకుండా ఉండే ఆ పసి ముఖం అతని ముందుకొస్తోంది. దేవిశంకర్ హాస్పిటల్కి వెళ్ళి పసివాడిని చూసి వచ్చాడు. ప్రసూన పోలికలు అతడు గుర్తించాడు. మనవడి మీద మమకారం, కోడలి మీద ద్వేషం ఒకే క్షణంలో పొంగాయి అతనిలో. ఇంటికి రాగానే భార్యతో అన్నాడు దేవిశంకర్, పసివాడు నీలాగే ఉన్నాడు. చెప్పలేం, పసిపిల్లల్లో పోలికలు మారిపోతూ ఉంటాయి. కావచ్చు. పోలికలని మాత్రమే కాదు, కానీ వాణ్ణి చూడంగానే నువ్వే గుర్తుకొస్తున్నావు. ఏం మీకు నచ్చలేదా? అందుకే వాడంటే ప్రేమ పొంగుతోంది. భర్త ముఖంలోకి చూసి తలదించుకుంది ప్రసూన. థ్యాంక్ యూ గొణుగుతున్నట్లుగా అంది. లేత గులాబీ రంగులో చిన్నారి పిడికిళ్ళు మూసుకొని పొత్తిళ్లలో పడుకొని ఉన్న పసివాణ్ణి చూస్తున్న కొద్దీ ఈ సృష్టి ఎంత అద్భుతమో అనిపిస్తోంది యశోదకి. కళ్ళు తెరవని పసికందు మీద మమకారం పొంగి వస్తోంది మనసులో. ఆ పసివాడే తన జీవితం అంతా అనిపిస్తుంది. వాడు తనలో తాను నవ్వుకుంటాడు, తనలో తాను ఏడుస్తాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే అలా నవ్వుకోవటము, ఏడవటము రెండు శిశువు నిద్రలోంచి లేచేటప్పుడో లేదా మెలకువలోంచి నిద్రలోకి జారుకునేటప్పుడో జరుగుతాయి. అంటే శుద్ధ చేతన ఏ భావము స్పష్టంగా అందుకోలేని దశలోనో అవ్యక్త చేతనలో సంచలనం ప్రారంభమవుతుంది అన్నమాట. మనసు పూర్తిగా వికసించకముందే అవ్యక్త చేతనలో భావతరంగాలు కదులుతాయి. పెద్దవాళ్ళకి సైతం ఈ దశలో తమ ఆలోచనల రూపం స్పష్టం కాదు. సైకాలజీ కంతటికి ఈ అవస్థ చేతనలో కదిలే భావతరంగాలే మూలాధారం. ప్రసూన రోజు వస్తుంది పసివాణ్ణి చూడటానికి. వాడు లేత గులాబీ రంగులో ఉండటం వల్ల ఆవిడే వాడికి పింకు అని పేరు పెట్టింది. పింకుని ఎత్తుకోవటానికి వియ్యపురాళ్ళిద్దరూ పోటీలు పడతారు. వాడు ఆ అన్న బోర్లా పట్టడానికి ప్రయత్నించినా నవ్వినా అన్నీ అబ్బురంగానే కనిపించేవి. వాడి ప్రతి కదలికకి ఒక అర్థం, వాడి నోట్లోంచి వచ్చే ప్రతి చిన్న శబ్దానికి ఒక వ్యాఖ్యానం చెప్పుకునేవారు. వివేక్ దూరంగా బాబుని చూసేవాడు. ఎత్తుకోవటానికి సిగ్గుపడుతున్నాడని చూసేవాళ్ళకి అనిపించేది. అతడి మనసులో ఉన్న సంఘర్షణ ఊహించగలిగింది యశోద మాత్రమే. దేవిశంకర్ ఒక్కసారి మాత్రమే వచ్చాడు. మనవణ్ణి చాలా ఆప్యాయంగా ఎత్తుకున్నాడు. బంగారపు గొలుసు ఉన్న వాచి బహుమానంగా ఇచ్చాడు. కానీ అతడు యశోదను చూసిన చూపు, యశోద లాంటి ధీరురాలు కూడా గడగడా వణికింది. ఆ చూపుల క్రౌర్యానికి పింకుని 3వ నెల రాగానే తన ఇంటికి తెచ్చేసుకుంది ప్రసూన. తప్పతాగి వచ్చాడు వివేక్. ఇదివరలో అతడు తాగినా ఏం చేసినా ఇంట్లో వాళ్ళకి తెలిసేది కాదు. ఇప్పుడు పింకు కోసం ప్రసూన ఇంచుమించుగా ఆ గదిలోనే ఉంటుంది. అప్పుడప్పుడు దేవిశంకర్ కూడా వస్తున్నాడు. వివేక్ ఇదివరకటి కంటే ఎక్కువగా తాగుతున్నాడు. అదుపులో పెట్టుకోలేకపోతోంది యశోద. పింకుని ఎత్తుకుంటాడు, ముద్దు చేస్తాడు, బొమ్మలు అవి కొంటాడు.
కానీ ఉండుండి ఆ పసివాడు ఏదో అంటరాని వాడైపోయినట్లుగా దబాలను వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ ధోరణి యశోదకి చాలా భయంగా ఉంది. తాగిన మైకంలో పింకుని ఎత్తుకోబోతే అడ్డుకుంది యశోద. నేను వీడిని తీసుకుపోతాను ముద్దగా అన్నాడు వివేక్. వద్దు. ఎందుకొద్దు? వీడు నా కొడుకు కాడు, మీరు పడుకోండి. అత్తగారి కళ్ళ ముందు ఇదంతా జరుగుతూ ఉన్నందుకు చాలా బాధగా ఉంది యశోదకి. మామగారు కూడా ఉన్నారు. కాడు, నా కొడుకు కాడు. ఎవరి కొడుకో చెప్పు. అత్తగారి మనవడు. అత్తగారి? ఆహాహా ఆహాహా. పడుకోండి. నేను పడుకున్నాక ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళను. వెళతావు, పారిపోతావు. నాకు తెలుసు నువ్వు పారిపోతావు. ఏడవడం మొదలుపెట్టాడు వివేక్. ఇంకా భరించలేకపోయింది ప్రసూన. కొడుకుని ఆ స్థితిలో అంతకు ముందెన్నడూ చూడలేదు. ఆవిడ పింకుని ఉయ్యాల్లో వేసేసి ఆ గదిలో నుండి వెళ్ళిపోయింది. దేవీశంకర్ యశోదని కాల్చి మసి చేసేలాగా చూస్తున్నాడు. దగ్గరగా చేరేసి ఉన్న ప్రసూన తలుపుల మీద కొట్టాడు దేవీశంకర్. లోపలికి రావచ్చా అడిగాడు. రండి. తలుపులు తోసుకొని లోపలికి వచ్చి ప్రసూన మంచం మీద కూర్చోబోయాడు దేవీశంకర్. అలా కుర్చీలో కూర్చోండి సౌమ్యంగానే అన్నా చాలా ఖచ్చితంగా ఉంది ఆ మాట. చిన్నబుచ్చుకుని కుర్చీలో కూర్చున్నాడు. చుట్టూ చూస్తూ చాలా రోజులైంది ఈ గదిలో అడుగుపెట్టి అన్నాడు. ఏదైనా చెప్పడానికి వచ్చారా? అవును, వివేక్ విషయం. చూశావుగా ఎలా మాట్లాడుతున్నాడో. తప్పతాగి ఒంటి మీద తెలుగులేని వాళ్ళు ఎలా అయినా మాట్లాడతారు. అలా కాదు, వాడి మాటల్లో కొంత కాదు, చాలా నిజం ఉంది. వాడు ఎంత డిసిప్లిన్గా ఉండేవాడో నీకు తెలుసు. అలాంటి వాడికి ఈ కోడలే తాగుడు అలవాటు చేసింది. ఏదో మనసులో పెట్టుకొనే ఈ పాడు అలవాటు చేసింది. బహుశా వాడు తప్ప తాగి ఒళ్ళు తెలియకుండా ఉన్నప్పుడు ఈవిడ గారు తన మగ స్నేహితులు ఎవరితో తిరిగేదేమో. నేను నమ్మను. అందుకే వివేక్ పింకుని వీడు నా కొడుకు కాడు అంటున్నాడేమో. నాకు లేదు. కానీ వాడు నీ నోట్లోంచి ఊడిపడ్డట్లుగా ఉన్నాడు. కానీ నీ కోడలి ప్రవర్తనతో వాడి మనసు చెదిరిపోయి ఉంటుంది. అందుకే అలా మాట్లాడుతున్నాడు. పోనీ నువ్వే ఒకసారి నీ కోడలతో మాట్లాడి విషయమేంటో తెలుసుకోరాదు? మాట్లాడతాను, మీరు వెళ్ళండి అంది కరుగ్గా. చిన్నపుచ్చుకొని కుర్చీలోంచి లేచాడు దేవీశంకర్. అత్తగారు గదిలోకి రాగానే మర్యాదగా లేచి నిలబడింది యశోద. మనలో మనకి మర్యాదలు ఏమీ అక్కర్లేదు, కూర్చో పొడిగా అంది ప్రసూన. ఆ గొంతు ఎప్పట్లా లేదు, అపస్వరాలు పలుకుతోంది. కూర్చుంది యశోద. గడియారం చూసుకుంది. క్లినిక్ వెళ్ళాలా? అవును. పోనీ ఇప్పుడైనా మానేయకూడదు? నవ్వింది అదే సమాధానమైనట్లుగా. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? నేను మీకెప్పుడూ అబద్ధం చెప్పను. వివేక్ మొదటి నుంచి తాగుబోతు కాడు. వాడిని పని కట్టుకొని తాగుడు నేర్పించింది నువ్వేనని తెలిసింది. నిజమేనా? నిజమే. ఇలా వాడికి తాగుడు అలవాటు చేయటంలో నీకు వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంది. ఏంటది? క్షమించండి. మొదటిసారిగా కోడల మీద పట్టరాని కోపం వచ్చింది ప్రసూనకి. నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్లు ఆనందించు, నేను కల్పించుకోను. కానీ నీ ఆనందం కోసం వివేక్ జీవితాన్ని పాడు చేయకు. ఇది ఘోరం. నిరసనగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ పింకుని కూడా తీసుకుని పోయింది ప్రసూన. నిర్ఘాంతపోయి నిలబడిపోయింది యశోద. జానీకి ఫోన్ చేసింది యశోద. ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చానా? మీ అబ్బాయిని నాకు చూపించవా? ఎలా ఉన్నాడు? బాగా ఆడుతున్నాడా అని గబగబా మాట్లాడేస్తున్నాడు. అతడి నిష్కల్మష ధోరణిని మనస్సులో అభినందించుకుంది యశోద. అతడు ఎంతోమంది అమ్మాయిలతో తిరిగే మాట యథార్థమే. కానీ మోసం, కపటం, కల్మషం అతనిలో లేవు. ఆడ స్నేహితులతో కూడా అతను నేను వాళ్ళ టైప్ కానని చెప్పేస్తాడు. అదంతా సరే, నేను ఇదివరకు నిన్న కోరిన సాయం ఇప్పుడు కావాలి అర్జెంటుగా. వాట్? నువ్వు నన్ను సాయం కోరుట? ఇది 9th వండర్. నేను వెంటనే ఆ సాయం చేయలేదా? అది 10th వండర్. పోనీ ఇప్పుడు చెప్పు, ఏమో అర్జెంటుగా చేసేస్తాను. మర్చిపోయావా? నీ జగదేక వీరుడితో మాట్లాడాలి. వాట్? జానీ లాంటి డాషింగ్ యువకుడు కూడా కొన్ని క్షణాలు వెంటనే మాట్లాడలేకపోయాడు. అతను అస్వాభావికమైన లోగొంతుకతో నెమ్మదిగా అన్నాడు. యశోద, ఇది చాలా రిస్క్ స్టెప్. ఇప్పుడు నీవు తల్లివి కూడా అయ్యావు. ఈ గొడవలకి దూరంగా ఉండు. నీ సైకాలజీ రీసెర్చ్ నీ జీవితం కంటే గొప్పదేం కాదు. మీ మామ దేవీశంకర్ సామాన్యుడు కాదు. ఆ కొండ చిలువ జోలికి వెళ్లకు. అమాంతం నిన్ను చుట్టేసి ఏ కొండకో నొక్కేసి నుగ్గు చేసేస్తాడు. అది నిజమని తెలుసు యశోదకి. కానీ ఇప్పుడు ఈ సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ ఆమెకు అకాడమిక్ రీసెర్చ్ కాదు, జీవితం కంటే ఎక్కువగా జీవన్మరణ సమస్యగా మారి కూర్చుంది. పింకు పుట్టినప్పటి నుంచి వివేక్ తాగుడు మరీ ఎక్కువైంది.
వివేక్ పూర్తిగా దుర్మార్గుడైతే ఈర్ష్యతో తనని ఇంట్లోంచి తరిమేసి మరో పెళ్లి చేసుకునేవాడు, లేదా ఇంకేదైనా చేసేవాడు. చాలా మంచివాడు, ఉదారుడు అయితేనే సహనంతో నిజాలు తెలుసుకోవటానికి సహనంతో ప్రయత్నించేవాడు. కానీ చాలామంది మనుషుల్లాగా అతడు అటూ ఇటూ కానివాడు. పసివాళ్ళని ద్వేషించే క్రౌర్యం లేదు. ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్న తల్లి ముద్రను చూసి గర్వంతో పొంగిపోతాడు. కానీ రాజీ పడలేడు. కనీసం సమస్యని ధైర్యంగా ఎదుర్కొని ఆలోచించలేడు. యశోదకి వివేక్ మీద ప్రేమ ఉంది. కానీ ఈర్ష్యతో ఉడికిపోతూ అన్నీ తనే ఊహించుకొని అభాండాలు వేస్తున్న వివేక్తో ఏమీ మాట్లాడాలి అనిపించడం లేదు. తన సహనానికి, సహకారానికి, ప్రేమకి ఫలితాలు ఆ అభాండాల అనిపించి మనస్సు ఎదురు తిరుగుతోంది. అన్నింటికంటే సమస్య ఎంతో సున్నితమైనది. భార్యాభర్తలిద్దరూ సహనంతో, అవగాహనతో మనసులు విప్పి మాట్లాడుకుంటే తప్ప దీనికి పరిష్కారం ఉండదు. తనని తను ఆ విధంగా హ్యూమిలియేట్ చేసుకోవటానికి సిద్ధంగా లేదు యశోద. ఇదివరకు అత్తగారి అండ ఉండేది, కల్పవృక్షం నీడలాగా. ఇప్పుడు వివేక్ తాగుబోదు కావటానికి యశోద కారణము అనే దురభిప్రాయంతో ఆవిడ యశోదను నిరసనగా చూస్తోంది. ఆవిడ సంస్కారాన్ని బట్టి దెప్పి పొడుపులు, ఈసడింపులు లేవు. కానీ మౌనంగా తిరస్కారం ప్రకటిస్తోంది. అది మరింత బాధగా ఉంది. అన్నిటికంటే పింకుని యశోద ఎత్తుకున్నప్పుడు కూడా చాలా అసహనంగా చూస్తోంది ప్రసూన. ఇది అస్సలు భరించలేకపోతుంది. ఇక దేవీశంకర్ జానీ వర్ణించినట్లుగా ఎరని మింగటానికి సిద్ధంగా ఉన్న కొండ చిలువలాగే ఉన్నాడు. ఈ పరిస్థితుల మధ్య చావుకు తెగించి యుద్ధంలోకి ఉరికే వీర యోధుల్లాగా తయారైంది యశోద. ఎలాగూ విడిపోక తప్పని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అంచేత విడిపోయే ముందు ఏదైనా సాధించగలిగితే అందరికీ మంచిది. అలా కాకపోతే విడిపోవటమే అనివార్యమైతే ఎలా విడిపోయినా పర్వాలేదు. ఈ నిర్ణయానికి వచ్చాక ఎక్కడలేని తెగింపు వచ్చేసింది యశోదలో. ఫోన్లో జానీతో అంది, నాకన్నీ తెలుసు జానీ, కానీ నాకు ఇది తప్పదు. మీ జగదేక వీరులతో నాకు సమావేశం ఏర్పాటు చెయ్యి. ఆల్ రైట్, అన్నీ పకడ్బందీగా చూసుకొని నీకు ఫోన్ చేస్తాను. ఫోన్ పెట్టేశాడు జానీ. చాలా డల్గా వినిపించింది అతని గొంతు. జానీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఆటో దిగింది యశోద. కంపరంగా ఉంది ఆమె మనస్సుకు, శరీరానికి కూడా. అక్కడికి ఎలాంటి ఆడవాళ్ళు వస్తారో ఆమెకు తెలుసు. వెనక్కి తిరిగిపోవాలనిపించింది యశోదకి. డాక్టర్ అనంత పద్మనాభస్వామి వీరన్న మాట్లాడిన ధోరణి చెప్పాడు. అలాంటి వాడు నిజం చెప్తాడని కానీ, వాడి ద్వారా మనకు కావాల్సిన నిజం వస్తుందని కానీ నేను అనుకోను. అలాంటి బ్లాక్మెయిలర్తో చేతులు కలపడం నాకు ఇష్టం లేదు. నా ప్రొఫెషన్కి మంచిది కాదు. నువ్వు కూడా అతడికి దూరంగా ఉండు. మరో మార్గం ఆలోచించుకుందాం అని హెచ్చరించాడు. ప్రమాదం ఉన్న చోట నిజమే కానీ జానీ ఉన్నాడు అండగా. స్నేహితునికి స్నేహితుడు, గుండాలకి గుండా. పక్క వీధిలోనే ఉండి ఏం జరగకుండా చూసుకుంటాను అన్నాడు. జానీని నమ్మచ్చు పూర్తిగా. ఏ మాత్రం ద్రోహబుద్ధి ఉన్నా అతని గెస్ట్ హౌస్కి రావటానికి తనని ఇంతగా డిస్కరేజ్ చేసి ఉండేవాడు కాదు. చిన్న వరండా, దాన్ని ఆనుకొని అటాచ్ బాత్తో బెడ్రూమ్, ఇంతే గెస్ట్ హౌస్. వరండాలోనే ఫేమ్ సోఫా సెట్ ఉంది. అక్కడ కూర్చొని ఉన్నారు వీరన్న, జానీ. సాధారణంగా యశోదను చూడగానే వెకిల్లో నవ్వేవాడు వీరన్న. ఇంటి కోడలని కూడా సంకోచించేవాడు కాదు. అలాంటిది ఆ రోజు యశోద గెస్ట్ హౌస్కి వచ్చిన రోజు, మరింత చులకనగా చూడటానికి అవకాశం ఉన్న రోజు మర్యాదగా లేచి నిలబడి నమస్కారం చేశాడు. జానీ శక్తిలో మరింత నమ్మకం కలిగింది యశోదకి. మనస్సు కుదుటపడింది. వెల్కమ్. నన్ను ఇక్కడ ఉండమంటావా, లోపల గదిలో ఉండమంటావా? మధ్య తలుపులు తీసి ఉంచనా, వేసి ఉంచనా? నాకు మళ్ళీ గెస్ట్ హౌస్ సాయంత్రం 5ంటికి కావాలి. ఒక గెస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లోపల గదిలో ఉండు. తలుపులు తీసుకొని ఉంచు. గంటన్నర కంటే ఎక్కువసేపు ఉండను. నాకు కావాల్సిన విషయాలే ఇతనితో చెప్పిస్తాను. ఓకే అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు జానీ. ఆ తర్వాత సంభాషణల్లో అతనికి ఇంట్రెస్ట్ లేదనటానికి నిదర్శనంగా బెడ్రూమ్లోంచి సన్నగా పాప్ మ్యూజిక్ వినిపించసాగింది. యశోద జానీని బెడ్రూమ్లోకి వెళ్ళమంటానికి కారణం ఉంది. తనతో చిన్న టిఫిన్ డబ్బా, అంత టేప్ రికార్డర్ తీసుకొచ్చిందామా. ఇంపోర్టెడ్ టేప్ రికార్డర్ అది. చాలా పవర్ఫుల్. చక్కగా రికార్డ్ అవుతుంది. కాటన్ బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చింది. టేప్ రికార్డర్ సంగతి జానీకి తెలియకూడదు. జానీ ఏదైనా మాట్లాడితే అది రికార్డ్ కాకూడదు. అంచేత జానీని బెడ్రూమ్లో ఉండమంది. తలుపులన్నీ తీసి ఉంచమంది. వీరన్నలో నమ్మకం లేక టేప్ రికార్డర్ వీరన్నకి తనకి మధ్య ఉన్న చిన్న టేబుల్ పైన ఉంచింది యశోద. టేప్ రికార్డర్ ఆన్ చేసి ఉంది. రెడ్ లైట్ వెలుగుతుంది. కానీ కాటన్ బ్యాగ్లోంచి అది కనిపించదు.
మధ్యలో కాటన్ బ్యాగ్ పెట్టడం చూసిన వీరన్న ఏమైనా అనుమానిస్తాడేమో అనుకుంది. కానీ అతడికి ఆ దృష్టి లేదు. అతడి వ్యవహారాలన్నీ కత్తులతో, కటారులతో, నాటు బాంబులతో, మత్తు మందులతో సాగేవి. టేప్ రికార్డర్ లాంటి అతి సున్నితమైన పరికరాలు అతడి ప్రపంచంలో లేవు. ఏం చెప్పమంటారు? బెడ్రూమ్ వైపు దొంగచూపులు చూస్తూ అడిగాడు వీరన్న వివేక్ చిన్నతనం గురించి. అతడి చిన్నప్పటి అలవాట్లు ఎలా ఉండేవి? తల్లిదండ్రులిద్దరిలో ఎవరి దగ్గర చేరిక ఎక్కువ? ముద్దు చేసేవారు? ఎవరైనా పనిష్మెంట్స్ ఇచ్చేవారా? ఇస్తే అవి ఎలాంటివి? నువ్వు చెప్పుకుంటూ పో, నాకు కావాల్సినప్పుడు నేనే డౌట్స్ అడుగుతాను. అదేంటండి, అయ్యగారు చేయించిన ఖూనీల గురించి, ఆడోళ్ల వ్యవహారం గురించి నాకు బాగా తెలుసు. మీకు కావాలంటే అవన్నీ. వీరన్న, నాకు ఆ వివరాలు ఏమీ అక్కర్లేదు. నేను అడిగింది చెప్పు చాలు. అనవసరంగా నువ్వేమీ మాట్లాడకు, ఖచ్చితంగా అంది. వీరన్న డిసప్పాయింట్మెంట్తో అతడి ముఖంలో స్పష్టంగా కనిపించింది. అతడికి చాలా ఇష్టమైన విషయాలు ఖూనీలు, ఆడవాళ్ళు. జరిగిన విషయాలకి చక్కగా రంగు పూసి యశోదకు చెప్పడానికి తయారు చేసుకున్నాడు. యశోద అవి వద్దనేసరికి అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మెదడు శూన్యమైపోయింది. ఏం చెప్పమంటారండి అన్నాడు. అతడి పరిస్థితి అర్థమైంది యశోదకి. వివేక్ని పసితనంలో, అంటే మరీ నెల్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఎవరు పెంచారు? ఇంకెవరండి? అమ్మగారునండి. చిన్నబాబు పనులన్నీ ఆరే చూసుకునేవారు. మామగారికి కూడా కొడుకంటే అపురూపమేనా? అమ్మ నాయనో, చిన్నబాబు గారు ఆయన ప్రాణమండి. పైకట్ట పుల్ల కనిపిస్తారు కానివ్వండి, కొన్ని సమయాల్లో నిజంగా పులే అనుకోండి. కానీ చిన్నబాబు గారి విషయంలో మాత్రం ఎన్న పోసేనండి. చిన్నబాబు గారు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగిరావాల్సిందే. చిన్నతనంలో 7-2 వయసులో వివేక్ ఎక్కువగా పేచీలు పెట్టేవాడా? అయ్యగారు గారాబం చేసేవారు కదండి. అందుకని అయ్యగారి దగ్గర మారా చేసేవాడు. బాబు ఏదడిగితే అది అయ్యగారు తెప్పించేవారు. అమ్మగారి దగ్గర ఏమో పాటలు పద్యాలు వల్లించేవారు. ఏదడిగితే అది. అంటే ఒకసారి చెట్టు మీద కోతిని చూసి అది కావాలి అన్నాడు. అప్పటికప్పుడు పాలేరుని పట్నాలకు లగెత్తించి పెద్ద కోతి బొమ్మ తెప్పించారు. ఇంట్లో చెట్టు మీద కోతి వచ్చిందా? ఇంట్లో కాదమ్మాయి గారు, పొలంలో. ఇంటికి పొలానికి ఎక్కువ దూరం లేదు. మరి 3 ఏళ్ల వయసులో వివేక్ని పొలానికి తీసుకెళ్లేవారా? పొలానికంటే అయ్యగారే పనిచేయాలేంటండి, కర్ర పెత్తనమేగా. ఏడాది నిండినప్పటి నుంచి మేల్కొని ఉన్నంతసేపు చిన్నబాబు అయ్యగారి భుజాల మీదే ఉండేవారు. నిద్రొస్తే మాత్రం దాసి దానికిచ్చి ఇంటికి పంపేవారు. అమ్మగారు ఎప్పుడైనా వివేక్ని అదిలించేవారా? అమ్మగారా? అదేం మాటండి. చీమని దోమని కూడా అదిలించరే, కన్నబిడ్డను అదిలిస్తారా? కానీ అమ్మగారి దగ్గర ఏం మంత్రముందో. అయ్యగారి దగ్గర ఆగమాగం చేసే చిన్నబాబు గారు అమ్మగారు దగ్గర మాత్రం బంగారు బొమ్మల్లే కూర్చొని ఏం చెప్తే అదే వినేవారు. పెద్దమ్మగారి దారే ఏర్లేండి. నాలాంటి రౌడీ ముండా కొడుకు కూడా ఆ అమ్మని చూస్తే దూరం నుంచే ముక్కబుద్ధిస్తుంది. పెద్దమ్మగారు ఏం చెప్పేవారు? కథలు చెప్పేవారండి. భలే భలే కథలు. అప్పుడప్పుడు మేం కూడా నిలబడిపోయి ఆ కథలు వినేవాళ్ళం. కూసింత పెద్దయ్యాక చిన్నబాబు కూడా కథలు చెప్పేవాడండి. సానా గమ్మత్తుగా ఇంట్లో జరిగినయ్యే, తను చూసినయ్యే కథలుగా చెప్పేసేవారు. మేము నవ్వుకోలేక సచ్చేవాళ్ళం. అంటే నువ్వు మొదట్లో మామూలు పాలేరువేనా? అవునండి. మరి ఆయన గారికి ఇంత ముఖ్యమైన వాడి ఎలా అయ్యావు? అది చెప్పాలంటే ఆడోళ్ళ సంగతి చెప్పాలండి. చెప్పు. అయ్యగారికి ఆడోళ్ళని సప్లై చేసేది నేనేనండి. మరి నా లెవెల్ పెరగదేంటండి? పెద్దమ్మగారికి తెలుసా? తెలవకుండా ఎట్టా ఉంటుందండి. మరి ఆవిడ ఊరుకున్నారా? రత్తిది గోలైనప్పటి నుంచి అమ్మగారు పెద్దయ్య గారితో సంసారం మానేశారండి. ఆడోళ్ల గురించి ఏమీ పట్టించుకునేవారు కాదండి. అయినా కట్టుకున్న పెళ్ళాం దగ్గర చేరనేయకపోతే మొగుడన్నవాడు బయట ఆడవాళ్ళ దగ్గరికి పోక ఏం చేస్తాడండి? సవాలు విసిరాడు. అది పట్టించుకోలేదు. ఆమె మనసు మరొక వాక్యం మీద నిలిచింది. ప్రసూనకి, దేవీశంకర్కి వేరువేరు పడగదులు ఉండటం ఆమె దృష్టికి ఏనాడో ఆకర్షించింది. రత్తి గొడవ జరిగాక అమ్మగారు పెద్దయ్య గారితో సంసారం మానేశారు అన్న వాక్యం ఆమెలో కుతూహలాన్ని రేపింది. ఏదో పెద్ద గొడవ లేకపోతే ప్రసూన లాంటి స్త్రీ సహనం కోల్పోయి అంత కఠినంగా ఉండదు. రత్తి గొడవ చెప్పు. మరి ఆడోళ్ల సంగతి? వేషాలయ్యగా జరిగింది క్లుప్తంగా చెప్పు. క్లుప్తంగా చెప్పటం వీరన్నకి రాదు. ఆ సంగతి యశోదకు తెలుసు. ఆమెకు కావాల్సింది కూడా యథాలాపంగా మాట్లాడినట్టుగా చెప్పడమే. అలా అయితేనే మూల రహస్యాలు బయటకు వస్తాయి. అతడు సెక్స్ వర్ణంలోకి దిక్కుండా అలా హెచ్చరించింది. అయ్యగారి పొలంలో చిన్న పెంకుటిల్లుందండి.
చిన్నదంటే చిన్నది కాదండి, ఒక మోస్తారు ఉందండి. ఊళ్ళో మూతుబరి రైతులిద్దరికీ ముగ్గురికి పొలాల్లోనే అట్లాంటి ఇల్లున్నాయండి. ఆడోళ్ల యవ్వారాలన్నీ ఆ ఇళ్లలోనేనండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. అయ్యగారు మొదట్లో రోజు ఆడవాళ్ళని పిలిపించుకునేవారు కాదండి. ఎన్నడో ఓనాడు ఎవరినో అది చాలా చక్కగా వయసులో ఉంటే పిలిపించుకునేవారండి. రత్తి సక్కందేనండి, ఎర్రగా జామ పండులాగా ఉండేది. పెళ్ళైనా పిటపిటలాడుతూ ఉండేది. దొంగ సచ్చింది. అదే అయ్యగారి తెక్కవ్వించిందండి. డబ్బు కూడా అడగలేదండి. ఇదంతా తన మీద మోసని అయ్యగారు మురిసిపడ్డారు. కుతంత్రమని తెలియదు, కాసుకోలేకపోయారు. మా ఊళ్ళో ఒక కట్టుందండి. మామూలు పోట్లాటలైతే అందరూ కల్పించుకొని న్యాయం అన్యాయం మాట్లాడతారండి. ఆడవాళ్ల విషయాలైతే ఎవ్వరూ జోక్యం కలిగించుకోరండి. నాయుడు సచ్చినోడు మగోళ్లాగా ఎదుటిపడి కొట్టలేక ఆడముండ రత్తిని అడ్డుపెట్టుకొని దాని మొగుడిని ఉపయోగించుకొని అయ్యగారి మీద దెబ్బతీశాడు. తర్వాత మేం ఆ రత్తి మొగుడి పని, నాయుడు పని కూడా పట్టేశాం. హత్యను సూచించే ఒక విచిత్రమైన శబ్దం చేశాడు వీరన్న. యశోదకి భయం వేసింది. సంభాషణ మార్చడానికి ప్రయత్నం చేసింది. ఈ గలాటాల కారణంగా పెద్దమ్మగారు అయ్యగారితో సంసారం మానేశారా అంటారు. అంతేగా, గలాటాలు కాదండి, ఇట్లాంటివి మా వైపు మామూలే. చిన్నబాబుకి ప్రాణం మీదకొచ్చింది కదా, అందుకు అలర్ట్ అయింది యశోద. చిన్నబాబుకి ప్రాణం మీదకొచ్చిందా? ఏం జరిగింది? వివరంగా చెప్పు. అయ్య బాబోయ్, చిన్నబాబు బతికి బట్టకడతాడని మేము అనుకోలేదండి. 4 రోజులు మంచంలో ఉన్నారు. మన స్పృహే లేదు. ఆ బాబు మళ్ళీ మన లోకంలోకి పడ్డాడంటే అదంతా ప్రసూనమ్మ పూజల మహిమనే చెప్పాలి. రత్తి గొడవకి చిన్నబాబు జబ్బట్టానికి ఏంటి సంబంధం? అదంతా చాలా గమ్మత్తుగా అయిందమ్మగారు. తర్వాత పెద్దయ్య గారు బాధపడతా నాతో అంతా చెప్పుకున్నారు. పాపం పెద్దయ్య గారికి గుండె బరువు దింపుకోవటానికి నేను తప్ప ఎవరున్నారు? ఇట్లాంటి విషయాలన్నీ మనసు విప్పి ఎవరితో చెప్పుకుంటారు? చిన్నబాబుకి జబ్బెందుకు చేసిందో చెప్పు. జబ్బంటే జబ్బు కాదండి, గాలి సోకింది. ఏంటి? అవునండి, అప్పటికి చిన్నబాబు గారికి 7 ఏళ్ళు ఉంటాయండి. గుర్రబండిలో టౌన్కి బడికి కూడా వెళ్ళేవారు. ఆ రోజు చిన్నబాబుకి సెలవు కామోనండి. ఎప్పుడొచ్చి పెంకుటింట్లో ధాన్యం కుప్పల మీద నిద్రపోయారో మాకు తెలవదండి. ఆడతా పాడతా నిద్రపోయారు కామోసు. అయ్యగారు రత్తితో లోపలికెళ్ళి తలుపేసుకున్నారండి. వాళ్ళిద్దరూ గుడ్డలు కూడా తీసుకొని పడుకొని ఉండగా చిన్నబాబు లేచాడు. కళ్ళప్పగించి వస్తా కూర్చున్నారు. కాసేపటికి పెద్దయ్య గారు చూశారు. అద్రిపడి రత్తిని వదిలేసి గబగబా దోవతి చుట్టుకున్నారు. రత్తి మాత్రం అట్లాగే పడుకుంది నవ్వుకుంటా. ఇక్కడెందుకున్నావు? వెంటనే ఇంటికెళ్ళు అన్నారు అయ్యగారు కోపంగా. చిన్నబాబు గుడ్డలు లేని రత్తినే చూస్తూ అన్నాడు. ఛీ నాన్న, నువ్వు తప్పు చేస్తున్నావు. అమ్మతో చెప్తా. అయ్యగారు పై ప్రాణాలు పైనే పోయాయి. రత్తితో సంబంధం చిన్నబాబు కళ్ళ ముందు. అమ్మగారు ఊరుకోరు. అలా చెప్పకూడదు, అది పాపం అన్నారు. చెప్తా. చిన్నబాబు మండిపట్టు. అది పాపం. అలా చెప్తే నరకలోకంలో యమధర్మరాజు నిన్ను హింసలు పెడతాడు. సలసలా కాగే నూనెలో మూకుట్లో పడేయిస్తాడు. కణకణ మండే నిప్పు స్తంభాన్ని కౌగిలించుకోమంటాడు. ఇనప ముక్కల కాకులతో పొడిపిస్తాడు. కూరల పళ్ళ కుక్కలతో పీకిస్తాడు. చిన్నబాబు కళ్ళు బాగా పెద్దవయ్యాయి. భయంతో ముఖం పాలిపోయింది. అది చూసిన అయ్యగారు స్థిమితపడ్డారు. ఇంత భయపెడితే ఇక పిల్లాడు తల్లితో ఏమి చెప్పడని అనుకున్నారు. చిన్నబాబు అప్పటికే గుడ్డలేని రత్తిని వేలితో చూపిస్తూ దాన్ని అని అడిగారు. అప్పటికి గుడ్డలు లేకుండా ఉన్న రత్తిని కోపంగా చూసి దాన్ని కూడా సలసలా కాగే నూనె మూకిట్లోనే వేస్తారు అని దాని చీర దాని మీదకి విసిరేశారు. అది తెయ్యిని లేచి నిలబడి చీరను దూరంగా విసిరేసి భారాలు చాపుతూ అంది. నిన్ను పూలరథం మీద ఊరేగిస్తారు. నన్ను సలసలా కాగే నూనె మూకిట్లో పారేస్తారు. సచ్చినోడా, కాగే నూనె మూకుట్లో దూకుదుగాలే ఉండు అంది. పెద్దయ్య గారు కోపంతో దాని మీదకి పోయేటంతలో అది తప్పించుకొని తలుపు తీసి పెద్ద రాగాలు పెడుతూ ఏడుపు మొదలుపెట్టింది. పెద్దయ్య గారికి ఏం జరిగిందో తెలిసేలోగా నాయుడు మనుషులు రత్తి మొగుడిని ముందు పెట్టుకొని అయ్యగారి మీద పడ్డారు. గలాటా విని మేమంతా చేరాం. అయ్యగారికి కర్ర అందించాను. అయ్యగారు కర్ర తిప్పుతూనే వీరిగా చిన్నబాబు అని అన్నారు పెద్దయ్య గారు. అప్పటికి చిన్నబాబు బిత్తరపోయి చూస్తున్నారు. నేను బాబునెత్తుకొని దూరంగా గడ్డివాముల మధ్య పడుకోబెట్టి వచ్చేశాను. పెద్దయ్య గారికి బాగా దెబ్బలు తగిలాయి. ఆయనకి తెలివి తప్పిపోయాక థూ అని నేల మీద ఊసి అప్పుడు వెళ్ళారు నాయుడు మనుషులు.
వాళ్ళని ఎంటాడేవాళ్ళం. కానీ ముందు మా అయ్యగారిని బతికించుకోవాలి. ఎడ్ల బండి కట్టుకొని టౌన్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళాం. ఆ సందట్లో చిన్నబాబు మాటే మర్చిపోయాం. తెల్లారి ఎవరో చూసే వరకు చిన్నబాబు గడ్డివాముల మధ్యనే పడి ఉన్నాడు. ఒళ్ళు కాలిపోతా కలవరిస్తూ ఉంటే అమ్మగారికి అప్పచెప్పారు. ఆ రోజు నుంచి నెల వరకు చిన్నబాబు గారు మరో లోకంలో లేరు. ఒకటే పలవరింతలు. ఎవరో తన మీద పడతా ఉన్నట్లు, తనని పీకు తింటున్నట్లు ఒకటే పలవరింతలు. చీకటి రాత్రి 6 బయట గడ్డివాముల మధ్య ఏ గాలో సోకింది అన్నారు అందరూ. భూత వైద్యాలు చేయించడానికి, తాయెత్తులు కట్టించడానికి ప్రసూన ఒప్పుకోలేదు. ఒక్కటే పూజలు చేసింది. చిత్తశుద్ధి కల తల్లి. చిన్నబాబు కోలుకున్నాడు. ఆ తర్వాతే వాళ్ళంతా పొలాలు అమ్మేసి ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేశారు. యశోదకు కావలసింది ఈ విషయాలే. ఆనందంతో లేచి నిలబడి థ్యాంక్స్ అని 100 రూపాయల నోటు తీసి వీరన్న చేతిలో పెట్టింది. వద్దంటూనే తీసుకున్నాడు. ఏం జరిగిందో అర్థమైంది యశోదకి. తన తప్పు కమ్ముకోవటానికి తండ్రి నరకలోక శిక్షల భయం పెట్టాడు. చీకటి రాత్రిలో ఒంటరిగా ఉండిపోయాడు పసివాడు. అంతకుముందు తల్లి ట్రైనింగ్లో కథలను, ఊహాగానాలను అలవర్చుకున్నాడు. అంచేత ఆ చీకటి రాత్రి తన చుట్టూ నరకలోకపు దృశ్యాలు కథలల్లుకుంటూ గడిపాడు. అది రహస్యం. జానీ పిలిచింది. అతడు తన మాటలేవి వినటం లేదనటానికి గుర్తుగా 2 సార్లు పిలిచాక గానీ రాలేదు జానీ. వెళ్తాను, చాలా థ్యాంక్స్. వచ్చిన పని చాలా వరకు అయినట్లే. అవసరమైతే మళ్ళీ వస్తాను. నీకు కూడా థ్యాంక్స్. దేనికి? నా గెస్ట్ రాకముందే వెళ్ళిపోతున్నందుకు నవ్వాడు. యశోద ఆ రోజే అనంత పద్మనాభ స్వామికి అంతా వివరించింది. స్వామి ఆనందం పట్టలేక వాత్సల్యపూర్వకంగా యశోద భుజం తట్టాడు. ఇక సందేహం లేదు, వివేక్ తప్పకుండా నార్మల్ మనిషి అయిపోతాడు. హీఈస్ ఏ కోఆపరేటివ్ పేషెంట్ అన్నాడు. నేను వెళ్తాను లేచింది యశోద. ఇంకా నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్లే. యశోద సంతోషం చూపలేదు. దిగాలుగా తలవాల్చేసింది. ఓ ఓ అన్నాడు డాక్టర్. పింకు ఎలా ఉన్నాడు అడిగాడు. బాగున్నాడు. అత్తగారు వాళ్ళు వాడిని బాగా చూస్తారా? వాళ్ళకి పింకు నెత్తి మీద దేవత. ఓ ఓ డాక్టర్ ఇంకా ఓలోనే ఆలోచిస్తూ ఉండగానే యశోద అక్కడి నుంచి బయలుదేరింది. అశాంతి నిండిన మనస్సుతో ఉన్న యశోద వరండాలో కూర్చున్న వ్యక్తిని గమనించలేదు. అది అరుణ జానీ కోసం గెస్ట్ హౌస్కి వచ్చింది. అనుకున్న దానికంటే గంట ముందుగా వచ్చింది. అలా రావటం అరుణకి అలవాటే. స్వయంగా ఫ్లర్ట్ అయిన జానీ మిగిలిన గర్ల్ ఫ్రెండ్స్ని కనుక్కోవటం, ఆ రహస్యాలతో జానీని టీజ్ చేయటం అరుణకి సరదా. అంచేత అపాయింట్మెంట్ టైంకి ముందుగా రావటం, రాను అని చెప్పి అకస్మాత్తుగా రావటం ఇలాంటివి చేస్తూ ఉంటుంది. వీటి వల్ల ప్రయోజనం ఉండదు. జానీ ఇలాంటివి లక్ష్య పెట్టాడు. అరుణ వచ్చినప్పుడు గెస్ట్ హౌస్లో మరో గర్ల్ ఫ్రెండ్తో ఉంటే స్పష్టంగా ఆ విషయం చెప్పి అరుణని వెళ్ళిపోమంటాడు. కానీ ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుంటుంది. ఎలాగో తనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనుకోవటంలో ఆ అమ్మాయికి ఒక సంతృప్తి. అంతరాంతరాల్లో మరో ఆశ కూడా లేకపోలేదు. జానీ ఆంతరంగిక రహస్యాలు అతను బయటపెట్టడానికి భయపడేది. ఏవైనా తను తెలుసుకుంటే అతన్ని బెదిరించి పెళ్లి చేసుకోవచ్చని. జానీ ఎంతగా విదిలించినా అతన్ని ప్రేమించకుండా ఉండలేకపోతుంది ఆ అమ్మాయి. ఆ రోజు గెస్ట్ హౌస్లోకి రాబోతున్న అరుణ లోపల నుంచి వస్తున్న యశోదను చూసి కతుక్కుమంది. బగ్గుమంది మనసు. బోడి పతివ్రత వేషాలు వేస్తూ తనకి నీతులు చెప్తూ ఈవిడ గారి చేస్తుంది ఇదా? దర్జాగా జానీ గెస్ట్ హౌస్కి వస్తూ ఎన్ని ఫోజులు పెట్టింది, ఎంత గొడవ చేసింది. అయినా వివేక్ లాంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యశోదకి ఇదేం రోగం? యశోద ఆటో వాడితో డాక్టర్ అనంత పద్మనాభ స్వామి ఇంటికి సైఫాబాద్ అని చెప్పడం విన్నది. స్వామి సైక్రియాటిస్ట్ అని అరుణకి తెలుసు. సైక్రియాటిస్టుతో యశోదకేం పని? గెస్ట్ హౌస్ నుంచి నేరుగా సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళటమేంటి? గెస్ట్ హౌస్లో అరుణ హైడౌట్, కార్ షెడ్ అందులో నిలబడి జానీ గర్ల్ ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు యశోదని అలాగే చూసింది. యశోద సైక్రియాటిస్ట్ దగ్గరికి బయలుదేరగానే తను మరో ఆటో వేసుకుని యశోదని అనుసరించింది. అది డాక్టర్ కన్సల్టింగ్ టైం కాదు. అంచేత వరండాలో ఎవ్వరూ లేరు. యశోదని డాక్టర్ మొదటి నుంచి ఫ్రెండ్లాగా చూడటం వల్ల ఆమె చనువుగా లోపలికి వెళ్ళింది. వరండాకి ఆనుకునే ఉంది కన్సల్టింగ్ రూమ్. వరండాలో కూర్చుంది అరుణ. కన్సల్టింగ్ రూమ్లోంచి మాటలు వినపడగానే దగ్గరగా వేసి ఉన్న తలుపులకి చెవి ఆనించి అన్ని విషయాలు వింది. ఆమెకి తెలివైనది అంతా అర్థమైంది. నిర్ఘాంతపోయింది. అయితే పింకు జానీ కొడుకా అనుకుంది. ఇన్నాళ్లకి జానీని నిజంగా భయపెట్టడానికి ఒక క్లూ దొరికింది. ఆ శాంతి నిండిన మనసుతో వెళుతున్న యశోద అరుణని గమనించలేదు.
ఇంత ఆలస్యం చేశావేం? అనుకున్న టైంకి రాకుండా గంట పైగా ఆలస్యం చేసినందుకు అరుణ మీద చిరాకు పడ్డాడు జానీ. ప్రేమించే వాళ్ళుంటే ప్రేమించబడే వాళ్ళకి లోకువ. అందుకే అరుణ మీద ఎప్పుడు దుమదుమలాడతావు జానీ. ఎందుకంత చిరాకు? నీకు నీ యశోద ఉందిగా. పక్కన బాంబు పడినట్లుగా ఆదిరిపడ్డాడు జానీ. అరుణ వ్యక్తిత్వంలో జానీకి ఏ కోసానా నమ్మకం లేదు. కొంప తీసి ఈ విషయం అల్లరి పెట్టదు కదా. పాలిపోయిన జానీ మొహం చూసి విజయం సాధించినట్లుగా పొంగిపోయింది. నీ సిఐడి ప్రాక్టీస్ ఇంకా మానలేదన్నమాట. సిగ్గు లేదు? నాకు సిగ్గు దేనికి? నువ్వు పడాలి సిగ్గు, గర్వంగా అంది. నేనా? నేనెందుకు సిగ్గుపడాలంట? నీలాంటి స్నేహితురాలు ఉన్నందుక మండింది అరుణకి. కాదు, కన్న కొడుకుని మరో తండ్రికి అప్పగించి పెళ్లి వద్దంటూ తిరుగుతున్నందుకు. ఏయ్, తాగి వచ్చావా? తాగనక్కర్లేదు. నాకు నీ సంగతి, యశోద సంగతి అంతా తెలుసు. యశోద గురించి ఏమైనా వాగావంటే చెంప పేల కొడతాను. యశోదకి నాకు అలాంటిదేమీ లేదు. యశోద వేరే పని మీద ఇక్కడికి వచ్చింది. అవును, నీ దగ్గర గీతోపదేశం పొందడానికి. వాగకు. యశోదని నేను పెళ్లి చేసుకుంటా అన్నాను. ఆ విషయం మర్చిపోకు. ఈ భార్యతో రెండో పెళ్లి కథకు ఇక్కడితో బ్రేక్ ఇచ్చేద్దాం. ఈ రోజుకి మళ్ళీ తిరిగి కొనసాగిద్దాం. సరేనండి.